నువ్వు చూపించే డబ్బు కూడా నీది కాదు, నీ నాన్నది. ఆ డబ్బుని తీసేస్తే నీ విలువ 0. 1 పక్కన సున్నాల ఆస్తిని బట్టే నీ విలువ. డాడీ, మొన్న మీరు చెప్పిన మాటల అర్థం ఇవ్వాలే బోధపడింది. గురువు లాంటి ఒక ఫ్రెండ్ ద్వారా నాకు తగిన దారి కనిపించింది. మీ ఎదుటి నిలిచి చెప్పలేకలా దొంగలా పెడుతున్నాను. కానీ మీరు చెప్పిన బతుకు గుర్రం మీద దర్జాగా సవారీ చేస్తూ వస్తాను. ఈలోగా నా క్షేమం గురించి భయపడి నా కోసం వెతికించి పేపర్లో ప్రకటనలు చేసి ఇబ్బందులు కల్పించకండి. అలాంటి పనులు చేస్తే జన్మలో ఇంకా మీకు కనపడను. ఇన్నాళ్ళు మీ సంపద వల్ల 1 పక్కన సున్నాలా ఉన్నాను. నేను కూడా ఒక మనిషిని, ఒక అంకెనవుతాను. అమ్మా నాన్న నాకు ఇచ్చిన ఆరోగ్యం, బుద్ధి ఇవే పెట్టుబడిగా కొత్త జీవితం ప్రారంభిస్తాను. మీ జీరోని జీరోగానే చూసి హీరోగా ప్రేమించే అమ్మాయిని సంపాదించుకుంటాను. రాజన్ నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేయండి. ఎవరది? ఏరా, ఏంటిది? చివరికి నీరడుతుంటే ఈ శాలగా నీరు చాలే. నువ్వెవడు చెప్పడానికి? రే, గండి కొట్టండి రా. ఈ చేను, ఇల్లు, వాకిలి అన్ని మా గారు కొనేశారు. కదిలేవా కాల్ చేస్తాను. నాన్న అతను మంచాడు, పేల్చకండి. అతనే పాపం మమ్మల్ని కాపాడాడు. అలాగా? ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ మిస్టర్. ఆగు, నా పిల్లల్ని కాపాడు. నేను థ్యాంక్స్ అయినా చెప్పకుండా వెళ్ళిపోతావేంటి? నాకు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు, కానీ ఆ వెధవులకు బుద్ధి చెప్పండి. ఏం బాబు, ఏ ఊరు, ఎవరి తాలూకు? ఏ ఊళ్ళో పని దొరికితే ఆ ఊరు, ఎవరి దగ్గర పని దొరికితే వాళ్ళ తాలూకా. నిరుద్యోగం అన్నమాట. ఇదిగో ఈ శాలితని చూశారుగా, చాకరీ చేసే సత్తా ఉంది. మీ కోట్లో ఏదైనా పనిపించండి. మీ పిల్లలకు బాడీ గార్డ్, మీ పొలాలకు వాచ్మెన్. ఎనీథింగ్ ఫ్రమ్ పైలట్ టు పైలట్. ఎనీథింగ్ అంటే ఎడ్ల పని, గొడ్ల పని చేయగలవా? ఓకే, థ్యాంక్స్. కమాన్ రాకీ, కమాన్. అంటే నీతో పాటు ఈ గుర్రం కూడానా? అంతే కదా. అంటే నీకే దిక్కు లేదు, నీ మెడకో డోల్ అంటారా? నాతో పాటే నా గుర్రం కూడా. మీతో మీ పెళ్ళం బిడ్డలు ఎట్లాగో నాతో నా రాఖీ. నీలాంటి పని లేని వాడికి ఇంత మేలు జాతి గుర్రం ఎలా దొరికిందయ్యా? నేను మేలు జాతి పలేనేనండి. నేను గుర్రపుశాలలో పనిచేసేటప్పుడు ఒకసారి మా రాఖీ జ్వరం వచ్చి పడిపోయింది. దీన్ని అమ్మేస్తా ఉన్నారు. నేను వద్దన్నాను. అయితే ఇద్దరిని బయట పొమ్మన్నారు. హ్యాపీగా బయటకు వచ్చేసాం. శభాష్. ఒట్టిపోయిన గుడ్డు మీద కూడా అంత జాలి చూపించేవాడు మనిషి కాడు. దేవుడని నా నమ్మకం. నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. నీ పేరేమిటి? జాకీ. జాకీ అంటే నువ్వు గుర్ర పందాలాడివా? కాదండి, నా అసలు పేరు జానకిరామయ్య.
అయితే చిన్నప్పటి నుంచి గుర్రపుశాలలో పనిచేసేవాడు కదండి, అందుకని అందరూ ముద్దుగా జాకీ అని పిలుస్తారు. గుడ్. సీత, జాకీని ఇంటికి తీసుకెళ్ళు. నేను ఒకసారి ఆ జమీందార్ ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తాను. రైట్. థ్యాంక్ యూ సార్. నాన్నా నాన్నా వచ్చేసారా? సుబ్బులు, ఓసారి ఇలారా. జాకీ, లోపలికి రావయా. నో రాఖీ, నో ప్లీజ్, యూ గెట్ అవుట్ ప్లీజ్. జోడు అక్కడ వదలొచ్చు. ఏం పర్వాలేదండి, రైట్. సారీ, వెరీ సారీ. ఇతనే జాకీ, ఆపదలు అడ్డుపడినవాడు. మా ఆవిడ సీత వాళ్ళ అమ్మ. హలో. సారీ అండి, ధనాలండి, ధనాలు ధనాలు ధనాలు. చిరంజీవ, దేవుడు నిన్ను చల్లగా చూడాలి బాబు. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సుబ్బులు, ఇతను మన కమతగడిగా పెడదాం అనుకుంటున్నాను. ఇతను గుర్రాల సేవ తెలుసు, గోడ్ల సేవ నేర్చుకుంటాడు. సీత, కిందటేడు గేదె కోసం పాక వేసాం చూడు, అక్కడ మనవాడి మకాం చూపించు. సార్, ఓ చిన్న మాట్లాడుతాను, మీరేమనుకోరు కదా? అడుగు. ఇప్పుడు ఆ గేదె కూడా నాతోనే ఉంటుందా? ఉండదు, దాన్ని అమ్మేశాం. మంచి పని చేశారు, థ్యాంక్స్. రావయ్యా. సార్, మీ అమ్మాయి పిలుస్తుంది. నేనే పిలవమన్నాను. థ్యాంక్స్. ఆగాగా, అవన్నీ మగాళ్ళు చేయాల్సిన పనులు. అదబ్బా. రారా, భయం లేదు. అంటే భయమా? నాకా? లేదనివే, నువ్వు భయపడతావు, నేను భయపడితే ఈగలు కరిగి చంపుతున్నాయి. అవి ఈగలు కాదు, పాములు. ఆహా, మర్చిపోతావుసా? మస్కిటోలే. అవే చంపుతున్నాయి. ఇదే నీ గది. అంటే ఇదొకటేనా? మరి డ్రాయింగ్, డైనింగ్, కిచెనింగ్? అదే, నలుగురు ఫ్రెండ్స్ వస్తే కలిసి కూర్చోడానికి ఒక గది, భోంచడానికి ఒక గది, పడుకోవడానికి ఒక గది. ఈ ఊళ్ళో అన్నేసి ఉండవు, ఒకటే గది. అది సరే, మరి అసలు గది అదేంటి? అదే పొద్దున్న లేచాక 1, 2, 3, 4 అలాంటివి. అదా, అలా పొలాలకే షికారు వెళ్తే కాలో పొడుగుతా 1, 2, 3లే. ఓహో, ఓపెన్ టాయిలెట్సా? అదే మంచిదేలే, గాలి వెళ్తురు బాగుంటాయా? ఫ్రీగా ఉంటుంది. అదేంటి ఆ రంధ్రం? అది పావుల గేటు. అదే, అప్పుడప్పుడు పావు వచ్చి ఇక్కడ మూల పడుకుంటుంటుంది. మన దారి కడ్డని దానికి వేరే కట్టించాం. ఓహో, పావా? తీరా శుభలేఖలు వచ్చి వేయించి ఊరంతా పనిచేశాక ఇలా కొంప ముంచిపోయాడు. ఇప్పుడు నా బిడ్డ బతికేం కాను. నీ బిడ్డకే కనీసం నీ కళ్ళెదురుగైనా ఉంది. నా జాకీ, వాడి అయిపు అజాలేదు. చేతిలో కాని లేకుండా కట్టుబట్టలతో వెళ్ళాడు. ఎక్కడున్నాడో, ఎలా బతుకుతున్నాడు? వాడికి మగరాయుడు, ఎలాగైనా బతకగలడు. ఏదైనా ఆపదొస్తే వెనక నువ్వు ఉన్నావు, కొండంత ఆస్తితో. వాడి కోసం డబ్బుని చిత్తకాయదాల్లా వెదజల్లగలవు. ఇప్పుడు నా పిల్ల బతికేం కాను. దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? ఎవడి కోసం జాకీని చీకొట్టిందో వాడిని అడుగమ్మా. అన్నయ్య, లేనిపై నిందలు వేకు. అదేం చీకొట్టలేదు, అన్యం పుణ్యం తెలియని పసిపిల్ల. అందుకనే నీలా బుకాయించకుండా నిజం చెప్పింది. బుద్ధి తక్కువ పనిచేసింది నువ్వు. దాన్ని అడగకుండా, మాటనే చెప్పకుండా నాతో అబద్ధం చెప్పి శుభలేఖ అచ్చుయించావు. వాడిని అడిగితే మీ ఇష్టం డాడీ అన్నాడు. దాన్ని అడగకపోవడమే నా తెలివి తక్కువతనం. అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నా. అన్నయ్య, వెతికించు, పేపర్లో వేయించు, చెవి పట్టి లాక్కొచ్చి పెళ్లి జరిపించు. అది జరగని పని. అన్నయ్య,